హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీలో చాలామంది ఈ రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఒక లైక్ చేసి తెలియచెప్పగలరా నాకు? పర్ఫెక్ట్ అయిన క్రింకల్ టాప్ని ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా మన బ్రౌనీస్ని పర్ఫెక్ట్గా బేక్ చేయగలం, పర్ఫెక్ట్ కొలతలతో ఈరోజు ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మీరందరూ చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్లెస్ రెసిపీ చెప్పాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు డార్క్ కాంపౌండ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఒక కప్పు నూనెని తీసుకోండి. నార్మల్గా మనం యూజ్ చేస్తాం కదా సన్ఫ్లవర్ ఆయిల్, అదే తీసుకొని కొద్దిగా వేడి చేసి దాన్ని వేయండి. ఎందుకు వేడి చేయమన్నానంటే, వేడిగా ఉన్న నూనె వేయగానే చాక్లెట్ అన్నది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమీ మనం స్టవ్ మీద పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. కొద్దిగా నూనెని వేడి చేసి వేస్తే సరిపోతుంది. ఈ విధంగా కలిసిపోతున్నాయి అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు కలిసిపోయిందో చాక్లెట్. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, వేరొక బౌల్ తీసుకోండి. 4 ఎగ్స్ని ఈ విధంగా తీసుకొని బౌల్లో వేసుకొని బాగా బీట్ చేయండి. బాగా ఫుల్ ఫోమీగా వచ్చినట్టు ఏమీ అవసరం లేదు, నార్మల్గా కలిస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏమిటో తెలుసా? మనం చేస్తుంది కేక్ కాదు, బ్రౌనీ. కేక్ అయితే మీరు చాలా ఫోమీగా బీట్ చేయవలసి వస్తుంది. అదే బ్రౌనీకి అయితే ఇలా నార్మల్గా బీట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. నార్మల్గా ఉన్న షుగర్ని డైరెక్ట్గా వేసేసి బీట్ చేయమని అడుగుతారు, వద్దని చెప్తాను. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇలా ఎగ్ మిక్చర్లో వేసుకొని మరలా ఒక్కసారి రెండు కలిసినట్టుగా బీట్ చేయండి. ముందే చెప్పాను కదా, ఓవర్గా అయితే బీట్ చేయొద్దు, నార్మల్గా బీట్ చేయండి. ఆ షుగర్ని పౌడర్ చేసినప్పుడే మీరు బాగా ఫైన్గా చేస్తారనుకోండి, బీట్ చేసినప్పుడు ఈజీగా చాలా త్వరగా బీట్ అయిపోతుంది. నేనైతే ఎటువంటి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే ఒక అర టీ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత చాక్లెట్ మిక్చర్ని ఆల్రెడీ మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫుల్గా బౌల్లో ఉన్న చాక్లెట్ అంతా ఈ విధంగా తీసేసి ఒక్కసారి బీట్ చేయండి. ఇలా బీట్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, మొత్తం బ్యాటర్ అంతా చాక్లెటీగా అయిపోయింది. ఇలా ఒక్కసారి తిప్పిన తర్వాత ఇంకా బీటర్స్తో పని అయిపోయినట్టే, బీటర్స్ తీసేయండి. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. తర్వాత కోకో పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. కొలతలన్నీ నేను పైన ఇస్తాను. కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేస్తే మన బ్రౌనీస్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కోకో పౌడర్ అయితే హర్షిది. ఇప్పుడు బీటర్ అయితే అవసరం లేదండి. ఈ విధంగా బెలూన్ విస్క్తో కానీ స్పాచులాతో కానీ కలుపుకోవచ్చు. స్పాచులాతో కలిపినప్పుడు బాగా కలపలేం కాబట్టి ఈ విధంగా బెలూన్ విస్క్తో కలుపుకోండి. ఎందుకంటే బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉంటుంది. కలిపేటప్పుడు మొత్తం అంతా టైట్గా అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అందుకే మీరు ఇలా బెలూన్ విస్క్తో చేయడం వల్ల చాలా ఈజీగా మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ మేము బీటర్ యూజ్ చేయమా అని అడుగుతారు మీరు, వద్దని చెబుతాను. అలా చేస్తే మీకు అస్సలు క్రింకిల్ టాప్ అయితే రానే రాదనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బ్రౌనీస్కి ఓవర్ మిక్సింగ్ అనేది చెయ్యకూడదు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బేకింగ్ టిన్ సైజ్ అయితే 12 ఇంచ్ సైజ్ అండి. అంటే 2 kg కేక్కి మనం యూజ్ చేస్తాం కదా, ఆ టిన్ ఇది. మొత్తం బటర్ పేపర్ అంతా అప్లై చేసేసుకున్నాను, చుట్టూ కూడా పెట్టుకున్నాను. సైడ్స్ని చూస్తున్నారా, సైడ్స్ని కూడా నేను పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మీరు బ్రౌనీ అనేది ఈజీగా పైకి తీయడానికి మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, బ్యాటర్ చాలా థిక్గా ఉంది. అందుకే తీస్తున్నప్పుడు ఇలా స్పాచులాతోనే తీయండి. మీకు ఎక్కడా కూడా వేస్టేజ్ అన్నది లేకుండా ఈజీగా బౌల్ నుంచి వచ్చేస్తుంది అనమాట. మొత్తం బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు బాగా సర్దేయండి. అంటే ఇలా స్ప్రెడ్ చేయండి. ఆ సైడ్స్ని, ఆ కోణాలు లాస్ట్ దాకా కూడా అలా జరుపుతూ మీరు మొత్తం బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేయాలి.
ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈక్వల్గా బేక్ అవుతాయి. మీకు బ్రౌనీస్ పర్ఫెక్ట్గా నాకు ఎలా వచ్చాయో అలా మీకు రావాలి అంటే నేను చెబుతున్న ప్రతి పాయింట్ మీరు మైండ్లో పెట్టుకొని చేయండి. మీరందరూ ఏం చేస్తారంటే ఓన్లీ రెసిపీ అన్నది చూసేసుకొని అయిపోయిందిలే అనుకుంటారు. తర్వాత చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, కింద నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ మీకు ఆ ప్రాబ్లమ్స్ అక్కడ వస్తాయి, జాగ్రత్తగా చేయండి అని నేను వీడియోలో చెబుతాను కూడా. కానీ చాలామంది అవేమీ చూడరు, కిందన క్వశ్చన్ మటుకు అడుగుతూ ఉంటారు. అందుకే నేను చెబుతూ ఉంటాను, ఒక్కసారి వీడియో చూడండి, మీరు మైండ్లో గుర్తు పెట్టేసుకుంటే ఇంక సరిపోతుంది. 10 సార్లు వీడియో చూడాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా మొత్తం బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత టూత్పిక్తో ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే ఏదైనా ఎయిర్ బబుల్ ఉంటే పోతుందనమాట. ఇప్పుడు మనం బేకింగ్కి రెడీ అయిపోయింది మన బ్రౌనీ. 160 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకొని ఇప్పుడు 35 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. ఒక్కసారి నేను టూత్పిక్ గుచ్చి కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఆ పైన మీకు ఆ క్రింకిల్ టాప్ లాగా వచ్చింది కదా, అంటే బేక్ అయిపోయిందని అర్థం. చాలామందికి పైన అస్సలు క్రింకిల్ టాప్ అనేది రాదు అని చెబుతూ ఉంటారు. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీని పర్ఫెక్ట్ పద్ధతిలో నేను ఏ విధంగా అయితే కొలతలు చెప్పానో ఎగ్జాక్ట్గా అలా తీసుకొని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పాలి. బాగా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయాలి. కేక్ అయితే డీమోల్డ్ ఎలా చేస్తాం? టిన్ని రివర్స్ తిప్పితే మనకి కేక్ కిందకు వచ్చేస్తుంది. బ్రౌనీకి అయితే అస్సలు అలా చేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు బటర్ పేపర్ని సైడ్ నుంచి గట్టిగా పట్టుకొని పైకి లేపండి, అంతే. ఈజీగా మనకు బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మన కేక్ని డిమోల్డ్ చేసినట్టు రివర్స్ చేశారనుకోండి, ఆ పైన ఉన్న సెన్సిటివ్ లేయర్ ఉంది కదా, అదంతా ఊడిపోతుంది అనమాట. అంతేనండి, మన పర్ఫెక్ట్ బ్రౌనీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఏం చేయాలి, మనకు కావలసినన్ని పీసులు కట్ చేసుకోవడమే. ఈ విధంగా మీరు చాకుని తీసుకోండి, లేదు అంటే ఇలా మన స్క్రాపర్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మీరు ఎన్ని ముక్కలు కావాలి అన్నది మీరు ముందే సెట్ చేసుకొని ఈ విధంగా మీరు పీసెస్ అన్నవి పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. దీనిని నేను 16 పీసెస్ కట్ చేశాను. మీకు ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు. మీరు దీనిని చేసుకున్న తర్వాత 8 బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుగానే బయటకు తీసుకొని అప్పుడు తినండి. వారం రోజులైనా సరే మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది. దీనిని మీరు తయారు చేసుకొని మీ ఫ్యామిలీ అందరికీ పెట్టండి. దీంతోపాటు ఒక్క స్కూప్ ఐస్ క్రీమ్ కూడా చేసుకొని తినండి. రెండిటి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందన్నమాట. మనం బయటకు వెళ్ళి బోల్డ్ మనీ వెచ్చించి పిల్లలకి ఈ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అనేది ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు నుంచి మీరే ఈ బ్రౌనీని ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి చక్కగా మీ చేత్తో మీరే పెట్టండి. నేను చూపించిన వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా తెలియదు అనుకోండి, ఒక షేర్ చేసి తెలియజెప్పండి. ఇంకా ఉంటానండి, మరికొన్ని వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను. ప్రేమతో మీ శ్యామల. ఆగండి, మీరు కంపల్సరీగా రెసిపీ ట్రై చేస్తారని నాకు తెలుసు. చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోవడం అసలు మర్చిపోకండి. దాన్ని నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్కి సెండ్ చేయండి, నేను చూసి హ్యాపీ అవుతాను.